హాయ్ అండి. నేను మీ రమేష్, అదే ఫెయిల్యూర్ రమేష్. మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కొట్టండి. ఈరోజు ఎపిసోడ్ అండి. ఎపిసోడ్ స్టార్టింగ్ శ్రీజ ప్రియాని చూపించారండి. వాళ్ళిద్దరు డిస్కషను. అందరూ కలిసి నన్ను అంటారేంటి, నేను మాట్లాడితే నెగిటివ్ వైబ్స్ వస్తాయని ఇద్దరు డిస్కషన్ చేసుకున్నది కాకుండా వీళ్ళు ఏమంటున్నారంటే, తప్పు అంతా వాళ్ళ వైపుని పెట్టుకుని సుమన్ గారు తప్పు అంతా వాళ్ళ వైపుని పెట్టుకుని నన్ను అంటారు. నేను ఎవరికి స్టాండ్ తీసుకోలేదు. సుమన్ గారి విషయంలో తీసుకున్నాను, సంజన విషయంలో తీసుకున్నాను, హిమాన్యాన్ విషయంలో కూడా స్టాండ్ తీసుకున్నాను. శ్రీజ గారు మీరు స్టాండ్ అయితే తీసుకున్నారండి, కాదనట్లేదు. మీరు స్టాండ్ తీసుకున్నదా అక్కడితో వదిలేకుండా దాన్ని సాగదీయడం చేశారు. అక్కడే మీరు రాంగ్ అయిపోతున్నారు. స్టాండ్ వరకు ఓకే, ఆ తర్వాత మీరు ఎలా ట్రాక్ చేస్తారంటే దానికి చిరాకు వచ్చేస్తుంది మరి పక్కన వాళ్ళకి. ఆ తర్వాత అంటే ప్రియ గారు అంటారు, వాళ్ళు కావాలని మనం టార్గెట్ చేస్తున్నారు, ఆ తప్పులన్నీ వాళ్ళు చేసి మనల్ని అంటున్నారు. వీళ్ళకి ఇప్పటికీ అర్థం కావట్లేదండి, వాళ్ళు ఎందుకు నామినేట్ చేశారు, మీరు ఏం చేస్తున్నారు, ఏ పని చేశారో దాన్ని బట్టే వాళ్ళు నామినేట్ చేశారు. అది కూడా తీసుకోలేకపోతున్నారు వీళ్ళు. వాళ్ళు గేమ్ ఆడుతున్నారంట, వాళ్ళు టార్గెట్ చేస్తానంట. వీళ్ళు మాత్రం శ్రీజ ప్రియ కళ్యాణ్ వీళ్ళు మాత్రం మంచి గేమ్ ఆడతారంట, వాళ్ళంతా రాంగ్ ట్రాక్లో రాంగ్ గేమ్ ఆడుతున్నారంట. వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదంట బాబు. శెట్టి గారు సంజనాకి చెప్తున్నారు, మేడం మీరు ఏమి సిల్లీ థింక్ చేయకండి, ఇంకా హౌస్ అంతా సెట్ అయిపోయిందండి, మీరేమి ఎవరిని డిస్టర్బ్ చేయకండి, కావాలని మిమ్మల్ని ప్రొవోక్ చేస్తున్నారు, మీరు ఏమైనా సిల్లీ థింక్ చేస్తే మళ్ళీ పెద్ద రచ్చ చేస్తారు వాళ్ళు అని సుమన్ శెట్టి గారు సంజన గారికి చెప్పడం జరిగిందండి. దానికోసం తనకు ఫీల్ అవుతుంది. మనోడైతే షుగర్ కోటింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ మన ఇద్దరం ఇలాగ ఎందుకు సేవ్ చేయలేదండి, నువ్వు ఆల్రెడీ సేవ్ అయిపోతావు, నీకేం డోకాలేదు, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి మనోడు షుగర్ కోటింగ్ చేస్తున్నారు రీతు గారికి. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకు మీరు డిపెండ్ చేసుకోవచ్చు కదా, అడగొచ్చు కదా అంటే మనోడు ఏం మాట్లాడలేదని దానికోసం వీళ్ళు రామ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓనర్స్ రీతు గారు పవన్ అడగడం జరిగింది, షాపింగ్ టైంలో మరి నువ్వు ఎందుకు దమ్మునే సేవ్ చేయవలసి వచ్చిందంటే, నువ్వు సంచాలకుగా గేమ్ సరిగ్గా ఆడలేదు కాబట్టి కొంచెం అవి ఆలోచించి నేను దమ్ముని సేవ్ చేశాను, నిన్ను నామినేట్ చేశానని చెప్పాడండి. గారండి వీళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకుంటున్నారు. చూడండి శ్రీజ ఇప్పుడు వెళ్ళి ఏడ్చేస్తుంది. మరి ఇదే పని తను ఒకసారి నామినేషన్లో పెట్టినందుకే తను అలా ఏడ్చేస్తుంది. మరి తను ఎంతమంది నామినేషన్లో పెట్టింది, నిన్ను మాట్లాడినది, మరి మిగతా వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదా, బాధ ఉండదా? ఇది కూడా కరెక్టే కదండి. తను చేస్తేనేమో కరెక్ట్, మిగతా వాళ్ళు చేస్తే రాంగా. ఒకసారి నామినేషన్లో పెట్టారని చెప్పి ఆవిడ చేసిన తప్పులు అందరు చెప్తున్నారంటే, యాక్చువల్గా అయితే అందరు డిస్కషన్ చేసుకునే చేశారండి. అది కానీ ఏంటంటే ఒకళ్ళు ఇనిషియేట్ చేసుకుని చెప్పమన్నారు. అది సంజన గారు బర్నీ గారు వచ్చి తన కోసం చెప్పారు. అది కూడా తీసుకోలేక తను ఏడ్చేస్తుందండి. తనుజ గారు కూడా వెళ్ళి శ్రీజకి చెప్తున్నారు. చెప్తుంటే తను వినట్లేదు, నేను వినండి, మీరు వెళ్ళండి. అదేంటంటే బర్నీ గారు నన్నే టార్గెట్ చేసి నేను వస్తే నెగిటివ్ వైబ్స్ వచ్చేస్తున్నాయంట, నా వల్ల ఇంట్లో ఉండలేకపోతున్నారంట అని అనడంతో తనుజ గారు వెళ్ళి బర్నీ గారికి చెప్తున్నారు, మీరు ఇలా చెప్పడం వల్ల ఏదో మేము గ్రూప్ డిస్కషన్ చేసి చెప్పాను. అవును, ఇది ఆల్రెడీ అందరు డిస్కషన్ చేసి చెప్పిందే కదా. తనుజ గారు వాయిస్ రేజ్ చేసి చెప్పడం జరిగిందండి. బర్నీ గారు అయితే వద్దు నువ్వు వాయిస్ ఏమి ఇక్కడ రేజ్ చేయొద్దు, ఇందులో తప్పేం లేదు, ఉన్నదే చెప్పాను అని చెప్పారండి. రీతు గారు అండి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తుందండి తనుజ గారిని. తనైతే 100% ట్రాక్లో దింపడానికి, నాతో పాటు నువ్వు కూడా ట్రాక్లో నడు, పులిహోర కలుపు, మన హౌస్ ఫుల్గా ఉండిపోతాం. కానీ తనుజ గారు రియలైజేషన్ అయ్యి బయటకు వస్తే పర్లేదండి. యాక్చువల్గా ప్రస్తుతం తనుజ గేమ్ అయితే చాలా బాగుంది. తను ఇంకా చేయవలసింది ఏంటంటే కరెక్ట్ టైంలో డిసిజన్ తీసుకోవడం అండి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. తను ఒకసారి డిసిజన్ తీసుకుని చెప్పలేకపోతుంది, అదొకటి కొంచెం మైనస్ ఉంది. మరి ఏమైనా రాంగ్ ట్రాక్గానే ఎక్కిందా తనుజ ఆట అయితే పసక్ అయిపోద్దండి. రీతు గారు రాముకు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగిందండి. నువ్వు డిఫెండ్ చేసుకోవాలి కదా, వాళ్ళు నీ పేరు చెప్పగా నువ్వు ఎందుకు వదిలేసావు. రీతు గారే ఎవరెవరు ఉన్నారో మంచి వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుందండి. కిచెన్లోని వంట వండుకోవడానికి వెళ్ళిందండి. ఇంక ఎక్కడండి బాబు ఈ హరీష్, ఇతను మారడండి, నో చేంజ్, ఇతనిలో మార్పు రాదు. సంజన అంటే ఎందుకు అంత కోపమో తెలియదు, భరణి గారు అంటే ఎందుకు కోపం. వీళ్ళిద్దరిని చూసినా మనోడికి ఒంటి మీద జలగలో ఏమైనా పాకుతాయేమో
వాళ్ళు ఏది చేసినా తప్పేనండి. అసలు మొఖంలో నవ్వు ఉండదు. ఆవిడ ఏదో ఆకలేస్తుంది వెళ్ళి వంట చేసుకుంటానంటే అదిగో కిచెన్ డిపార్ట్మెంట్ నేను చేస్తున్నాను, నేను మీకు వండి పెడతాను కదా, నువ్వేదో మూడవుట్లో అయ్యే మూల ఎక్కడ కూర్చున్నా, నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలి, ఆకలేస్తుంది కదా తను ఏదో చేసుకోవడానికి కిచెన్లోకి వచ్చింది. అదిగో టమాటాల కోసం పెద్ద ఇష్యూ చేసేస్తున్నాడండి. నేను టమాటాస్ చేద్దాం అనుకున్నాను, నువ్వు వాడేస్తున్నావు, నేను చెయ్యాలో వద్దా? ఆవిడ అప్పటికే చెప్తుంది ఇది పెద్ద ఇష్యూ చేస్తారు మీ అంతే, మీ క్యారెక్టర్ అంతే, మీరు పక్కన వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసేసి వాళ్ళ మీద బ్యాట్ చేసేద్దామని చూస్తారా, ఇదంతా మీ డ్రామా, మీ క్యారెక్టర్ అంతే. అది అది అంత అంత చిన్న మ్యాటర్కి అంత ఇష్యూ చేయాలని మనోడు కావాలని కదంటే ఏం లేదండి. సంజన అంటే మనోడికి పడదు, ఎందుకంటే ఆవిడ ఏం చేసినా కంటెంట్ కోసం చేస్తుందని, ఎందుకంటే ఆవిడ వల్ల బర్నీ వల్ల అతనికి ఫుల్ నెగిటివ్ అయిపోయిందని. అందుకే వాళ్ళిద్దరు ఏం చేసినా మనోడికి అంత నెగిటివ్గా అనిపిస్తుంది, అంత ఏది కూడా పాజిటివ్గా చూడట్లేదండి. మనోడు అంతా నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్నాడు. కుకింగ్ నేనే చేయాలి, నేనే కుకింగ్ ఇక్కడే మాస్టర్ షెఫ్నే, నేనే షెఫ్నే, మీకు ఏం కావాలో అన్నీ నేను చేసి పెట్టేస్తాను అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు మనోడు. అందులో ఏముందయ్యా, నువ్వు ఒక్కడో ఉన్నావు, వాళ్ళు హెల్ప్ చేస్తే గమ్మున అయిపోద్ది. తనకేమో ఫుడ్ ఆకలేస్తుందంట, పొద్దున్నకి లేట్ అవుతుందని తను చేసుకుందామని వచ్చింది, దాన్ని కూడా పెద్ద ఇష్యూ చేసేలా. ఆమె ఇంట్లో ఉండి ఏ పని లేకపోతే వచ్చి పని చేసేస్తుందా, నేను అటువంటి పనులు చేస్తే నేను ఎలా ఊరుకుంటాను, నాకు కిచెన్ డిపార్ట్మెంట్ నాది, నేనే ఇక్కడ అన్నీని కోసం పెద్ద మాట్లాడడం జరిగిందండి. డ్రామా క్వీన్ అంట, క్యారెక్టర్ లేదంట, ఏవో పెద్ద మాటలు ఎందుకు వచ్చిందండి చిన్న మ్యాటర్ కోసం. తర్వాత కొంచెం సంజన గారు ఎమోషనల్ అయ్యారండి, వాళ్ళ పిల్లల కోసం కొంచెం ఎమోషనల్ అయ్యారు. నెక్స్ట్ అండి ఎమాన్యుల్ స్కిట్ చేసాడండి. స్కిట్ ఏంటంటే కామెడీ చేయడానికి ట్రై చేసాడు, బాగా చేశాడు. అగ్గిపెట్టి మార్చేలాగా దింపిస్తాడు. సునీల్ సుమన్ శెట్టి మీద మంచి డైలాగులు బాగున్నాయి, బాగుందండి. అగ్గిపెట్టి మచ్చలాగా యాజ్ టీజ్గా చేసాడు మనవాడు. తర్వాత కళ్యాణ్ అండి బిజీగా ఉన్నాడు, బట్టలు ఉతకడాలని. మనవాడికి ఇప్పుడు తెలుస్తుందండి ఇన్నాళ్ళ టెనెంట్స్ ఎంత కష్టపడ్డారో ఇప్పుడు మనవాడికి అర్థమవుతుంది. రీతుని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఎలా ఉన్నావు రీతు, ఎలా ఉన్నా బాగున్నా అని అడిగారు. అడిగిన తర్వాత తనకి ఇష్టమైన చికెన్ ఎదరు పెడితే చికెన్ పెడితే ఏడుస్తుందండి. అదే బిగ్ బాస్ అడిగాడు, చికెన్ పెడితే ఏడుస్తుందంటే ఏం లేదని ఎమోషన్ అండి, నాకు ఇది చూడగానే మా అమ్మ అన్నయ్య గుర్తుకొచ్చాడు అన్నది. మరి అమ్మ అన్నయ్య గుర్తుకొచ్చినప్పుడు నువ్వు ఆట ఎందుకమ్మా అట్టుగా ఎక్కించుకుంటున్నావు అని అడగవలసిన బిగ్ బాస్ తెలుసు, అడగలేదు మనోడు బిగ్ బాస్. తర్వాత నీకు ఈ హౌస్ లేదు ఈజీగా రాదు, నువ్వు నీ ఇంటి దగ్గర నుంచి వచ్చిన చికెన్ పొందాలనుకుంటే నువ్వు సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయో హౌస్ మేట్స్ చెప్పమంటే అందరికీ తెలిసిన సీక్రెట్ చెప్తుందండి ఈవిడ. పవన్ నీకేంటంటే లేదండి ఇద్దరు ఫ్రెండ్స్. పవన్కి ఆల్రెడీ బయట ఒక అమ్మాయిని ఇష్టపడి కూడా అంట, తను ప్రపోజ్ చేయలేదంట, తర్వాత అమ్మాయి మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిందంట, అదొకటి చెప్పిందండి. తర్వాత కళ్యాణ్ అండ్ తనుజ కోసం వాళ్ళిద్దరికి సాఫ్ట్ కార్నర్ ఉంది, ఒకరి మీద ఒకరికి సాఫ్ట్ కార్నర్ ఉంది, కానీ వాళ్ళు బయటపడట్లేదు. కొన్ని చోట్ల అయితే తెలుస్తుంది, అదొకటి చెప్పింది. ఇది కాదు ఇంకా సీక్రెట్ చెప్పు, నువ్వు సీక్రెట్ చెప్తానన్నా కదంటే రీతు టైం తీసుకుందండి. బిగ్ బాస్ నాకు ఈవినింగ్ దాకా టైం ఏముంది, నేను మంచి సీక్రెట్స్తో వస్తాను, అప్పుడే నేను ఫుడ్ తీసుకుంటానండి. సరే అమ్మ వెళ్ళిపోను ఇక్కడ నుంచి అర్జెంట్గా అని చెప్పాను. కెమెరాలకి బిగ్ బాస్ నాకు మంచి అమ్మాయిని పంపించయ్యా వైల్డ్ కార్డులోని, ఇక్కడ నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారండి, నోరు వేసుకుని అడిపోతారు తప్ప నోరు తప్ప ఇంకేమీ లేదండి వీళ్ళ దగ్గర. మంచి అందమైన అమ్మాయిని మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని పంపించి బిగ్ బాస్ వైల్డ్ కార్డు కానీ మన వాడు బతిలాడడం జరిగింది, అది బాగానే ఉందండి కామెడీ. రీతు కానీ అదే పులిహార మనవాడు అంటాడు, ఈ హౌస్లో ఎవరు నీకు బాగా ఇష్టం అని రీతు కూడా అడిగితే ఇంకెవరు నువ్వే, నా ఎదురుకుండా ఉన్న అమ్మాయి, ప్రజెంట్ అయితే నువ్వే అంటే మరి ఫ్యూచర్లో మారిపోతారేమో తెలీదు, ప్రజెంట్ అయితే పాపం రీతు గారు అంటున్నాడు, మరి ఫ్యూచర్లో కానీ మార్చేస్తాడో లేదు తెలియదు. అదే సేమ్ పులిహోర కంటెంట్ ఏమవుతుంది. నేను రీతు గారికి మాత్రం మంచి స్ట్రోక్ ఇచ్చాడు, తనైతే ఫీల్ అవుతుంది నా సేవ్ చేయలేదని. సీక్రెట్ అడగడం జరిగింది రీతు. సంజన గారు అయితే చెప్పారు తనకి బాయ్ ఫ్రెండ్ ఉండేవారంట, తన ఫేస్ మీద మార్క్ ఏదో పెట్టడానికి ట్రై చేశాడంట, ఎందుకంటే తన మూవీస్కి వెళ్ళిపోతే తను పట్టించుకోదు అన్నట్టుగానే తన ఫేస్ డ్యామేజ్ చేసేద్దాం, అప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళలేదు, అప్పుడు మనం మ్యారేజ్ చేసుకోవచ్చు అనుకున్నాడంట. తర్వాత తనకి
సంజనాగా బాయ్ ఫ్రెండ్ కొంచెం ఈ డిస్ప్యూట్స్ వచ్చి మ్యారేజ్ దాకా వెళ్ళలేదంటే, వెళ్ళకపోతే తన గడ్డాలు ఇవి పెంచేసుకుని జుట్టు అవి తర్వాత ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయారంటే ఈ విషయం వాళ్ళ హస్బెండ్ కూడా తెలుసంట. తర్వాత నీకే చెప్పానని సంజనా గారు సీక్రెట్ చెప్పారు. తర్వాత రీతు గారు తనుజాని అడిగారు. తనుజాని అడిగితే తను ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీకి పవి దగ్గరికి వెళ్ళి వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి హైదరాబాద్ వచ్చేసిందంట. ఆ సీక్రెట్ అయితే సీక్రెట్గా చేశాను, అది నమ్మకం తెలియకుండానే అది చెప్పిందండి. బోస్ ఏంటండి కంటెస్టెంట్స్కి కొంచెం ఈ హౌస్లో మీరు ఎలాగుంటున్నారు, ఇప్పుడు దాకా మీ జర్నీ ఎలాగయ్యింది, ఇప్పుడు దాకా మీరు నవ్వుతున్నారు, గేమ్ ఆడుతున్నారు, అందరితో కలుస్తున్నారు, ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇక్కడి నుంచి గేమ్ రణరంగంగా మారిపోతుంది. ఇప్పుడు దాకా చూసింది వేరు, ఇక్కడి నుంచి చూడబోయేది వేరే మంచి ఎలివేషన్తో బిగ్ బాస్ కంటెస్టెంట్కి కొంచెం భయపెట్టడానికి ట్రై చేశారు. తర్వాత అంటే ఇప్పుడు దాకా కృష్ణుల్లాగా మిమ్మల్ని పక్క నుండి గైడ్ చేసి నడిపించాను, ఇక్కడి నుంచి అలా ఉండదు. అర్జున్లాగా మీకు నుంచి అర్జున్లాగా మీకు రణరంగమే, గేమ్స్ మామూలుగా ఉండవు అని చెప్తున్నారండి. నా లాస్ట్ వీక్ సాటర్డే నాగార్జున వచ్చి జస్ట్ ఓ ట్రైల్ రుదురు వెళ్ళారు, మిమ్మల్ని వార్నింగ్ చేసి ఇప్పుడు అలా ఉండదు, ఫుల్ సినిమా జీవించేస్తాను అని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. తర్వాత అంటే ఒక ట్రీ పెట్టారండి బిగ్ బాస్ చెట్టు. ఇప్పుడు దాకా మీకు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు, వచ్చి ఒక చెట్టుని నాటారు, ఆ చెట్టు మొక్క అయింది, మొక్క అయి మీకు పళ్ళు ఇచ్చింది. ఆ పళ్ళులోని విత్తనాలు ఉంటాయి, ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్క యాపిల్ అది ఆ పండు తీసుకుని రండి అని చెప్పడం జరిగింది. ఎవరెవరి పేర్లున్నా ఆ పండు తీసుకోమన్నారు. తీసుకున్న తర్వాత అందులో కొన్ని సీడ్స్ పెట్టారండి, కలర్స్ ఉన్నాయి. తీసుకున్న అయిన తర్వాత ఈ సీడ్స్ ఎవరైనా మార్చుకోవాలనుకుంటున్నారని చెప్పమంటే మన తొత్తురు గ్యాంగ్ ఉంటుంది కదా, ఎవరో ప్రియ, శ్రీజ, రీతు వీళ్ళు కలిసిపోయింది కదా, వీళ్ళు ముగ్గురు మేము మార్చుకుంటాం బిగ్ బాస్ అని వచ్చారు. సరే అయితే వాళ్ళు కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి వేరే తెచ్చుకొని మార్చుకోమన్నారు. కలర్స్ వచ్చినాయి కదండి, దీన్ని కూడా మన పవన్ గారు డీకోడ్ చేసేదానికి ట్రై చేసేస్తున్నారు. ఈ కలర్ వచ్చింది, వీళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్స్, వీళ్ళు జెంట్స్, వీళ్ళు స్ట్రాంగ్, ఈ కలర్ వచ్చారు వీళ్ళు మెంటల్గా ఇది కొంచెం వీక్, ఈ కలర్ మొత్తం వీక్ అని మనోడు డీకోడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇదేదో గేమ్లో ఫస్ట్ నుంచి ఉంటే ఈరోజు ఇంత పరిస్థితి రాదు కదా కళ్యాణ్ బాబు. అయితే రెడ్ కలర్ వచ్చింది, రెడ్ కలర్ బర్నీ గారికి వచ్చింది, హరీష్ గారికి వచ్చింది, కళ్యాణ్ అని రాముకి వచ్చింది. మనోడు అంటే మేల్స్కి అందరికి రెడ్ వచ్చింది. అయితే ఇదేదో స్ట్రాంగ్ ఉన్న ప్లేయర్స్కి వచ్చిందని మనోడు ఫీలింగ్. తర్వాత హిమానియల్కి, సంజనాకి, సుమన్కి, సీజాకి వచ్చిందంటే కొంచెం వీళ్ళు వీక్గా ఉంటారు, మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు. మీకు మన తర్వాత అండి రీతు గారికి, ప్రియాకి, ఫ్లోరా గారికి అంటే వీళ్ళు మొత్తం బిస్కెట్ అన్నట్టుగా ఫీల్ అవుతుంది మన కళ్యాణం. మనోడు అనుకుంటున్నాడు అంత గేమ్ అలా ఉంటుంది, ఒక ఓవర్ థింకింగ్ అంటే అంతమించేయండి. తర్వాత అంటే ఫ్లోరా గారు జైలు కంప్లీట్ అయిపోయింది, కానీ ఫ్లోరా గారు జైలు నుంచి రావడానికి తనైతే ఇష్టపడట్లేదు. అక్కడే హ్యాపీగా ఉన్నారు బాబు, మళ్ళీ జనాల్లో పంపించేస్తున్నారు. నా బాధలు నాయి, వాళ్ళు చెప్పింది నాకు అర్థం కాదు, నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాదు. హౌస్మేట్స్ పడుకోవడం జరిగిందండి. బిగ్ బాస్ కుక్కలు అరిచినాయండి, అరిస్తే మన పవన్ కెప్టెన్ అయిన పవన్ కొంచెం పనిష్మెంట్ ఇచ్చాడు, అది కూడా కామెడీగా చేయమని. బర్నీ గారు అయితే ఒక డైలాగ్ చెప్పారు, చాలా బాగా చెప్పారు. సీనియర్ యాక్టర్ కదండి అతను, చాలా సినిమాలు చేశారు, సీరియల్ చేశారు కాబట్టి డైలాగ్ చాలా బాగా చెప్పారు. తర్వాత సుమన్ శెట్టి గారు అండి, సుమన్ శెట్టి గారిని ఫ్లోరా గారు అండి మంచి డ్యాన్స్ చేశారు, బాగుంది, అది కూడా కామెడీ. కానీ మంచి సంజన మేడం ఏం చేసినా ఇదే కదండి. సంజన మేడం గారు అయితే బుజ్జిగడ్డి సినిమా, అదే ప్రభాస్ సినిమాలోది అక్క నుంచేసుకుందాం అక్క డైలాగ్ అండి చంపేస్తుంది. ఇది ఎప్పుడు ఎన్నాళ్ళు అవుతుందంటే జస్ట్ 2 years అంటుంది. ఇప్పుడు ఏది చేసిన ఇంతే కదండి, ఏది చేసినా ఫన్నీగా చేస్తే బాగుంది అది కూడా. తర్వాత సంజన గారు ఇక్కడ 2 ఇంటెన్షన్లతో రీతుని అసలు తన మైండ్లో ఏముంది, అసలు పవన్ చేసిన కరెక్టే కదా అడగడానికి, తనతో ఒప్పించడానికి ట్రై చేసి సింపుల్గా అడగడం జరిగింది. రీతు నీకు పవన్ ఇలా చేశాడు కదా, నువ్వేమో పవన్ కోసమే గేమ్ని స్పాయిల్ చేస్తావు, సంచాలకుగా తప్పు చేస్తావు, బ్లండర్ చేస్తావు, అన్నీ చేస్తావు, అయినా కానీ పవన్ నిన్ను సేవ్ చేయకుండా సీజన్ సేవ్ చేస్తాడని అడిగితే ఇప్పుడు నేను ఇలా చేశానని చేస్తే ఇద్దరిదే తప్పు అయిపోద్ది, ఆల్రెడీ నువ్వు తప్పు అయిపోయిందని అందరికి ముందర చెప్పారు కదా, మళ్ళీ నేను చేసిన తప్పు అవుతుందని చేశాను. తర్వాత
నువ్వు రీతు సేవ్ అయిపోద్దని నాకు కాన్ఫిడెంట్ ఉందని చెప్పాడంట. ఇప్పుడు చెప్పింది మరి మనోడు శ్రీజతో కూడా ఫ్రీగా ఉంటున్నాడు కదా, లేదా వాళ్ళిద్దరూ ముందు నుంచి ఫ్రెండ్స్ అంట నాకు చెప్పాడు అని. రీతు గారు పవన్ కవర్ డ్రైవ్ వేసింది, అంటే కవర్ చేయడానికి ట్రై చేసింది. తర్వాత తనుజ గారికి కాఫీ బిగ్ బాస్ పంపించాడండి. అదే పొందాలంటే ఏదో టాస్క్ చేసి సంజన గారిని ఇంప్రెస్ చేయాలంట. పర్ఫార్మెన్స్ బాగుంటే సంజన గారు కాఫీ ఇస్తానన్నారు. అప్పుడు ఇక్కడ కొంచెం డ్రామా చేసేయాలండి సంజన గారు. ఫస్ట్ వెళ్ళిపోయి కళ్యాణ్ అడగడం జరిగింది, ఏదో ట్రాక్ చేద్దాం అనుకున్నారు, అక్కడ వర్కౌట్ అవ్వలేదు. హిమాలయన్ ఫీల్ అయ్యాడు. ఇది కొంచెం లైవ్లో డిస్కషన్ కూడా అయింది, కానీ మనకు చూపించలేదు ఎపిసోడ్లోని. హిమానియల్ గారు అక్కడికి వెళ్ళా వర్కౌట్ అవ్వలేదు, అందుకే నా దగ్గరికి వచ్చి ఇప్పుడు నన్ను అదే ముందర నన్ను అడుగుని నేను చేసింది. కానీ అంటే అప్పుడు బర్నీ గారు కూడా చెయ్యి ఏం పర్లేదు నేను చెప్తాను కదా అంటే అప్పుడు ఇద్దరు స్కిప్ చేశారండి. సుమన్ గారు, హిమానియల్, పవన్, రీతు, ఫ్లోరా, తనుజ గారు స్కిట్ బాగా చేశారండి. ఇందులో అయితే సుమన్ శెట్టి గారు కుమ్మేశారు, యాక్టింగ్ బాగా చేశారు. సంజన గారు ఇంప్రెస్ అయ్యి కాఫీ ఇచ్చారు. శ్రీజ, ప్రియ, కళ్యాణ్, రీతు కాన్ఫరెన్స్ హాల్ నుంచి వచ్చారు కదా, బిగ్ బాస్ పిలిచారు కదా, అక్కడి నుంచి వచ్చారా, తనకి ఏమన్నా సీక్రెట్ టాస్క్ ఇచ్చారేమో. పవన్ కళ్యాణ్ మీరు ఆవిడతో ఒక మింగిల్ అవ్వద్దు, ఆవిడ ఏం చెప్పినా చేయొద్దు, ఎందుకంటే ఆవిడకి ఏమైనా టాస్క్ ఇవ్వచ్చు, మనకి దెబ్బడిపోద్ది. ఇది ఎక్కువ ఆలోచన అండి, వీళ్ళకి ఏముండదు, ప్రతిదీ నెగిటివ్ చూస్తారు. ఇప్పుడు నిజంగా అదే టాస్క్ ఇచ్చి ఉంటే రీతు ఎందుకు పవన్కి కళ్యాణ్కి చెప్పకుండా ఉంటుందా? వాళ్ళిద్దరు జిగిరి దోస్తులు కదా, ముందర వాళ్ళకే చెప్పేస్తుంది కదా, వాళ్ళని ఎందుకు పకడం చేస్తే చేయదు కదా. ఆ మాత్రం ఆలోచించుకోదేటండి శ్రీజ. వాళ్ళకండి అవుట్ సైడ్ నుంచి మెసేజ్ అండి, ఏదోటి అది వాళ్ళు వీడియో బయట కావచ్చు, ఫోటో కావచ్చు, లెటర్ కావచ్చు, ఏదోటి బయట నుంచి అయితే వాళ్ళకి ఇన్పుట్ వస్తుందని చెప్పారు. దానికి కొంచెం సాక్రిఫైజెస్ ఉంటాయని చెప్పారు. సాక్రిఫైజెస్ కదండి, బ్యాటరీ పెట్టారు, అది 100% చూపించారు. బ్యాటరీ నుంచి వీళ్ళు 3 ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. అందులోంచి ఏ ఆప్షన్ తీసుకుంటారో దాని ప్రకారం అందులోంచి ఛార్జింగ్ తగ్గుతూ ఉంటుంది. అది దానికైతే బ్లూ టీమ్ నుంచి సెలెక్ట్ చేసుకున్నారు. అది కూడా బజర్ పెట్టారు. బజర్ మోగినప్పుడు వెళ్ళి అక్కడ ఉన్న రౌండ్ టేబుల్ మీద బజర్ కొట్టాలి. ఎవరైతే ప్రెస్ చేస్తారో వాళ్ళు కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన ఆప్షన్స్లోంచి ఒకటి తీసుకోవచ్చు, చాలా ఇష్టం. అది తీసుకుంటే నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి 100% తగ్గుతుంది, నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ఉండదన్నమాట ఆప్షన్. ఈ శ్రీజ గారిని సంచాలకుగా పెట్టారండి, మరి ఎలా చేస్తారు చూద్దాం. ఫస్ట్ అయితే ఇది ఎప్పుడైతే బిగ్ బాస్ ఈ మెసేజ్ వస్తుందని అనగానే సంజన గారు, రాము గారు తర్వాత ఎమోషనల్ అవ్వడం జరిగిందండి. ఎందుకంటే సంజన గారికి ఒక 3 నెలలు 4 నెలలు పాప ఉన్నట్టుంది. రాము కూడా వాళ్ళ అమ్మాలని గుర్తుకొచ్చారని ఎమోషనల్ అయ్యారండి. ఎవరికైనా ఇది ఏదో కొంచెం ఎమోషనల్ ఎమోషనల్ అండి, సాక్రిఫైస్ చేయాలి కదా. ఎవరికి మెసేజ్ వస్తే ఎవరు అతుతాలండి. ఇన్ని దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందంటే ఇంకా వాళ్ళకి బూస్టప్ వస్తుంది, కొంచెం స్ట్రాంగ్ అవుతారు, ఆటలో ముందుకు వెళ్తారు. ఫస్ట్ బజర్ అండి ఎమ్మాన్యుయల్ గారు ప్రెస్ చేయడం జరిగింది. ఎమ్మాన్యుయల్ కన్ఫెషన్ రూమ్కి పిలిచిన తర్వాత మనకు 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఫాదర్ లెటర్ అండి. ఫాదర్ లెటర్కి అయితే 45% బ్యాటరీ తగ్గుతుందని చెప్పారు. తర్వాత మదర్ ఆడియో అండి. మదర్ ఆడియోకి అయితే మదర్ మెసేజ్ అండి. అయితే మదర్ మెసేజ్కి అయితే 30% డౌన్ అవుతుందని చెప్పారు. తర్వాత ఫ్యామిలీ ఫోటోకి అయితే 25% అండి. సో మన ఎమ్మెల్యేలు గారు ఏం చేశారంటే 25% కదా తక్కువ అని ఫ్యామిలీ ఫోటో తీసుకున్నారండి. దానికి 25% అని మనోడు కాల్కులేషన్ ఏం చేసాడంటే 5 ఉన్నాం కదా, 525 100 అనుకున్నాడు. 525 100 కాదు, 525 125. మనోడు అయితే రాంగ్ కాల్కులేషన్ చేశారు. ఇప్పుడు మనోడు ఆల్రెడీ 25 తీసుకున్నాడంటే 75 అయిపోద్దండి. ఇంకా ఎంతమంది ఉంది, ఇంకా 3 వస్తుంది ఆప్షన్. అది కూడా 25% ఇస్తేనే అది నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అది 25 ఇవ్వచ్చు, 40 ఇవ్వచ్చు, 50 ఇవ్వచ్చు. అది బిగ్ బాస్ డిసిషన్ అండి, మనం ఏం చెప్పలేము. ఎక్కడుంటే గేమ్ ప్రకారం మార్చేస్తూ ఉంటారు. ఒకరికి 40 ఇవ్వచ్చు, 80 సింగిల్ ఫోటోకి, లేకపోతే సింగిల్ మెసేజ్కి, వీటికి కూడా అలా చేయొచ్చు. మేము మనీలు అనుకున్నాం, తప్పేం లేదండి, అందరికి రావాలి ఛాన్స్ అనుకోవడం. వీడియో వాళ్ళ మదర్ది కానీ తీసుకోవచ్చు, కానీ ఎక్కువ ఆప్షన్ లేకపోవడం వల్ల మనోడు ఫోటో తీసుకున్నాడు. మనోడు కూడా కొంచెం ఎమోషనల్ ఏంటంటే వాళ్ళ మదర్ అని కానీ మదర్ అని తలుచుకోకూడదు అనుకున్నాడంటే హాస్టల్ని.
ఎందుకంటే వాళ్ళ మదర్ గుర్తుకొస్తే కంపల్సరీ నేను ఎమోషనల్ అయిపోతానండి. నేను ఎప్పుడైతే మదర్ మెసేజ్ అన్నారో మనోడు కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఎమోషనల్ అయ్యి మన లాస్ట్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే ఏమైనా ఆ మదర్ మెసేజ్ తీసుకోవాల్సింది, ఎందుకంటే కొంచెం తనకు మదర్ సెంటిమెంట్ ఎక్కువ ఉంది కాబట్టి, మదర్ కోసం ఎక్కువ ఫీల్ అవుతున్నాడు కాబట్టి కొంచెం అది తీసుకుని ఉంటే మనోడికి ఇంకా స్ట్రాంగ్గా ఇప్పుడు ప్రస్తుతానికి స్ట్రాంగ్గానే ఉన్నాడు, అన్నింటిలో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాడు. అదైనా పర్లేదండి, ఫోటో అయినా పర్లేదు, ఎందుకంటే ఇదైతే మెసేజ్ అంటే ఆ రోజుకు ఉంటుంది, మ్యాక్సిమం 1 వీక్ తను గుర్తుపెట్టుకుంటారేమో. అదే ఫోటో అంటే గేమ్ అయ్యేదాకా ఉంటుంది కదండి. అప్పుడు అతను ఫైనలిస్ట్ అయ్యాడనుకో, టాప్ 5లో ఉంటే అప్పుడు దాకా కూడా ఫోటో క్యారీ చేసి ప్రతిరోజు ఫోటో చూడొచ్చు, కొంచెం బూస్టప్ వస్తుంది. నేను అనుకోవడం అంటే రెండూ మంచిదండి, కానీ మనం తీసుకున్న డిసిజన్ కూడా మంచిదే. ఈ ఫోటో వల్ల తనకి బూస్టప్ వస్తుంది. ముందుగా ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఇందులో శ్రీజ, ప్రియ అయితే ఇంకా మారట్లేదండి. హరీష్ వాళ్ళు ఇప్పుడు ఇంకా అదే థింకింగ్లో ఉండే. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు చేసిందే కరెక్టు. ఓనర్స్, ప్రజెంట్ ఉన్న ఓనర్స్ బర్నీ గారు, సంజన గారు వీళ్ళు చేస్తున్న తప్పని వీళ్ళు అదే ఫీలింగ్లో ఉన్నారండి. వీళ్ళు భుజాల మీద వాళ్ళని టాప్ పైకి పంపించేలా ఉన్నారు, పంపించేస్తున్నారు కూడా. ఇదండి ఈరోజు ఎపిసోడ్ రివ్యూ అండి. నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ఉంటాను.